ఖరీఫ్ మేజర్గా మనకు ఈ మిడ్స్ ఆఫ్ జూలై నుంచి మనకు మేజర్గా స్టార్ట్ అవుతుంది. మనకి ఈ సంవత్సరం కూడా మనము 1,23,000 హెక్టేర్లు సాగు అవుతుందనే అంచనాతో మనం ఉన్నాము. కానీ ఇంతవరకు 13,734 హెక్టేర్లు ఇప్పటి వరకు మనకు సాగులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు మేజర్గా క్రాప్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేజర్గా మనకు ఈ యూరియా మీద, అదర్ ఫర్టిలైజర్ కాంప్లెక్స్ ఎరువుల మీద కూడా అపోహ ఉంది. సో దాన్ని తొలగించడం కోసం ఈరోజు ఒకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం, రైతులందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఈసారి గవర్నమెంటు లాస్ట్ టైం జరిగినట్టు అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పెద్ద రైతులు ఒక దగ్గర తీసుకోవడము, ఎరువు యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ పక్కదారి పట్టడము, ఇటువంటి అవకాశాలు లేకుండా ఏపీ ఎయిమ్స్ యాప్ అని ఒకటి తీసుకొని వచ్చారు గవర్నమెంట్ వారు. ఏపీ ఎయిమ్స్ యాప్లో అందరు రైతుల ఇన్ఫర్మేషన్ కూడా అందులో మనకు ఉంది. ఏపీ ఎయిమ్స్ యాప్లో రెవెన్యూ నుంచి కానీ, లాస్ట్ ఇయర్ క్రాప్ బుకింగ్ నుంచి కానీ మొత్తం ఇంటిగ్రేట్ చేసేసి అందరు రైతుల ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది. సో ఇప్పుడు మనకు అపోహ ఏంటంటే మేము లేము, మాది కవర్ కాలేదు, అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ రికార్డ్స్లో లేకపోయినా కూడా ఫలానా సర్వే నెంబర్ మిస్ అయిపోయింది, ఆ సర్వే నెంబర్ మేము సాగు చేస్తున్నాము అని ఎవరు వచ్చినా కూడా దాన్ని ఇంక్లూడ్ చేసే అవకాశం ఎప్పటికి కూడా ఉంది. సో మీరు ఎప్పుడు కూడా మీరు అది మిస్ అయింది, మాకు రాదు ఎరువు అని అపోహపడాల్సిన అవసరం లేదు. అది ఒకటి. రెండోది, ఎన్ని ఎకరాలైతే మనకు సాగులో ఉందో అన్ని ఎకరాలకు సరిపోయేటంత ఎరువు మనకు వస్తుంది. సో ఇప్పటికి మనకు టోటల్గా 33,762 మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం ఉంటుంది, యూరియా అవసరం ఉంటుంది మేజర్గా. సో ఇప్పటికి మనకు మొదటి దఫాగా మనకు 11,288 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ మనకు వచ్చింది. మొదటి దఫాలో మనకు అవసరం ఉండేది 11,141 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. సో మామూలుగా ఏంటి, రైతు వచ్చినప్పుడు ఎరువు ఇద్దాంలే అని, అటువంటిది లేకుండా ఏపీ ఎయిమ్స్ ద్వారా మేమే చొరవ తీసుకొని ఈసారి ఇప్పటికీ 54% రైతులందరినీ కూడా మోటివేట్ చేసి మీరు వచ్చి తీసుకెళ్ళండి, మళ్ళీ మీకు ఆ రోజు రష్ ఎక్కువైపోయి మాకు లేట్ అవుతుంది అనే అపోహలు వద్దు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మేజర్గా ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర ఏదైతే ఉందో అవంతా కూడా ఇప్పటికీ 54% మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకొక 46% ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా ఒక వారంలో మొదటి విడత ఏదైతే మీరు యూరియా వేయాలనో అదంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. సో మనకు ప్రభుత్వం వారు అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు మనకు నిర్దేశించిన ఏదైతే ప్యాడీకి అంటే వరికి 75 కేజీలు ఉందో, అలాగే మొక్కజొన్నకు 150 కేజీలు ఉందో, మన చెరకుకు 130 కేజీలు, చెరకుకు 250 కేజీలు, పత్తికి 130 కేజీలు, ఈ స్కేల్లో మనకు 3 దఫాలుగా మనకు ఎరువు ఇవ్వబడుతుంది. ఎందుకంటే అంతా ఒకేసారి వెయ్యం కాబట్టి, మనం 3 దఫాలుగా వేస్తాం కాబట్టి. సో ఇందులో మనం ఎక్కువ వేస్తున్నాము, ఎక్కువ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోగా భూమి 75 కేజీలకు మించి నువ్వు ప్యాడీ వేసిన తర్వాత భూమి తీసుకోదు, అదంతా కూడా వేస్ట్గా మనం బయటకు వచ్చేది. లేకుంటే ప్యాడీలో అక్యుములేట్ అవుతుంది, ఏదైతే మనకు ధాన్యం ప్రొడ్యూస్ అవుతుందో ఆ ధాన్యంలో అక్యుములేట్ అయిపోయి మన ఫుడ్ సైకిల్లోకి వస్తుంది అదంతా కూడా. సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఒక స్కేల్ ఎంత మనకు అత్యధికంగా ఎంత అవసరమో అంత మాత్రమే మనము ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ధారించడం చాలా మంచి విషయాలు. ఎందుకంటే ఆరోగ్యం కూడా మనము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే మనకు ఎరువుకి ఎక్కడా ప్రాబ్లం లేదు. 373 ఆర్ఎస్కేలు ఉన్నాయి నాకు. ఇప్పటికీ మనకు 292 ఆర్ఎస్కేల్లో కంప్లీట్గా మనము ఎరువు పెట్టడం జరిగింది. ఎక్సెప్ట్ కొన్ని ఈస్టర్న్ మండల్స్లో ఎక్కడైతే మనకు ఆగస్టులో అలా ఉంటుందో మనకు ప్యాడీ వేయడం, అది కూడా మనకు 3-4 రోజుల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ మా దగ్గర అది కూడా 3-4 రోజుల్లో అన్ని ఆర్ఎస్కేల్లో కూడా సరిపోయేంత యూరియా మన దగ్గర ఉంటుంది. సో రైతు ఎటువంటి అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు. మీకు సరిపోయేంత యూరియా కానీ అలాగే కాంప్లెక్స్ ఎరువులు కానీ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనకు రెండో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ షాపులు, ప్రైవేట్ వెండర్స్, షాపుల వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అని చెప్పి లాస్ట్ 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. మేము థరో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. అలాగే ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ అయిపోతూనే రెవెన్యూ నుంచి కూడా మేము ఇన్స్పెక్షన్స్ జరగడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంటే ఒకటి కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో 833-105-62
7-9 ఫోన్కు మీరు చేసినట్లయితే ఇమీడియట్గా మేము స్పందిస్తాం. యూరియా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారనేది ఒకటి, అలా కాకుండా మీకు దొరకలేదన్నా కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మా వాళ్ళు పర్సనల్గా మీకు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో యూరియాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అపోహలు చెందకండి.